హలో, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన క్రిస్టియన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇంటి పేరు ఉందా, ఒకవేళ ఉంటే ఏంటది అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఇలాంటి అద్భుతమైన క్రిస్టియన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి, క్రిస్టియన్ బయోగ్రఫీస్ గురించి, క్రిస్టియన్ చర్చ్ విజిటింగ్స్ గురించి, ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గాబ్రియల్ దేవదూత మరి ప్రత్యక్షమై ఏమనంటది, నీవు ఒక కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు అని చెప్పేసి అంటది. కానీ ప్రస్తుత కాలంలో పాస్టర్ గారు ప్రసంగించేటప్పుడు కూడా యేసు క్రీస్తు అని సంబోధిస్తున్నాం. మరి గాబ్రియల్ దేవదూత యేసు అని చెప్తే మనం యేసు క్రీస్తు అని ఎలా అంటున్నాం? అంటే క్రీస్తు అనేది ఇంటి పేరా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 28 నుండి 30వ వచనం వరకు ఇలాగూ రాయబడి ఉంది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. విన్నారు కదా, గాబ్రియలు దేవదూత యేసు అని పేరు పెట్టుదువు అని అంది. కానీ మనం సంబోధిస్తున్నప్పుడు యేసు క్రీస్తు అంటున్నాం. అంటే గాబ్రియల్ దేవదూత చెప్పింది తప్ప, లేదా మనం సంబోధిస్తున్న పేరు తప్ప? ఎవరో తప్పు కాదు. మనం చరిత్రలోకి వెళ్దాం. 1వ శతాబ్దంలో పాలస్తీనా దేశంలో నివసిస్తున్న వారికి ఇంటి పేర్లు అనేవి లేవు. కానీ వారిని ఎలా గుర్తించేవారంటే వారి యొక్క తల్లిదండ్రుల పేర్ల ఆధారంగా వారిని గుర్తించేవారు. ఇప్పటికీ కొన్ని చోట్ల అదే విధానం కొనసాగుతుంది. ఉదాహరణకు, నా పేరు ఆనంద్ అయితే నా తండ్రి యొక్క పేరు సంజీవ్ అయితే ఆనంద సంజీవ్ అని గుర్తించేవారు. మరి అలాంటప్పుడు యేసయ్య తండ్రి ఎవరు? యోసేపు కదా. మరి ఆయన పేరు రాకుండా క్రీస్తు అని ఎక్కడి నుండి వచ్చింది? మరలా బైబిల్లోని ఒక వచనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకం నుండి దిగి వచ్చి తిని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఎలా వచ్చారు? పురుషుని ప్రమేయం లేకుండా యెహోవా దేవుని యొక్క కుమారునిగా కన్య మరియ గర్భమున జన్మించారు. యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం కూడా నెరవేరింది. అదేవిధంగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు చూసుకుంటే, అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. మామూలుగా చరిత్రల ప్రకారం యేసు ప్రభు వారికి వారి తండ్రి పేరు వెనక రావాలి. కానీ ప్రవచనాల నెరవేర్పు మరియు తండ్రి యొక్క కుమారునిగా ఈ భూలోకానికి పంపబడ్డారు కాబట్టి అందరూ క్రీస్తు అని గుర్తించారు. మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఒకవేళ నేను ఏమైనా రాంగ్ చెప్తే క్షమించండి. నేను దీని మీద రీసెర్చ్ చేసి ఈ క్లారిటీ ఇచ్చాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.